బిగ్ బాస్ సీజన్ 9 లో మరో వీకెండ్ వచ్చింది. ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి ఆ తర్వాత ఇమాన్యుయల్ లేపారనే చెప్పాలి. ముందుగా ఇమాన్యుయల్ నువ్వు మరొకసారి కెప్టెన్ అయ్యేందుకు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నానంటూ తర్వాత చిన్నపాటి క్లాస్ ఇచ్చారు ఇమాన్యుయల్ కి. ఇమాన్యుయల్ నాకు ఒక విషయం అర్థం కాలేదు, ఏదైతే నామినేషన్ జరిగిందో అప్పుడు నువ్వు పవన్ కళ్యాణ్ కి ఎందుకు నువ్వు నామినేషన్ తనుజని చేయమని ఇచ్చావో నాకు అర్థం కాలేదు అంటే, యాక్చువల్ గా నేనే చేద్దాం అనుకున్నాను సార్, కానీ పవన్ కళ్యాణ్ కూడా అదే పాయింట్, ఆయిషా ఏదైతే పాయింట్ ఉందో అందుకే నేను పవన్ కళ్యాణ్ కి ఇచ్చాను సార్ అంటూ చెప్పుకొచ్చాడు ఇమాన్యుయల్. అయితే ఓకే, అది విషయం పక్కన పెట్టు, నీకు తనుజకి అసలు గొడవ ఏంటి అంటే, గొడవ ఏమీ లేదు సార్, అది స్టార్ట్అవుట్ చేసుకున్నాం. నేను తనుజాని నామినేషన్ చేస్తాను అని చెప్పినందుకు ఈ తనుజ తీసుకోలేకపోయింది సార్ అంటే, మరి మీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ కదా, ఎక్కడ దెబ్బతింది మీ ఫ్రెండ్షిప్ అంటే, ఆ రోజు ఎవరైతే హౌస్ లోకి వచ్చిన ఆయిషా తనుజని అన్ని మాటలు అయినా సరే తర్వాత వీకెండ్ వచ్చిన రోజు డిజర్వ్ అని చెప్పింది కదా సార్, అది నాకు నచ్చలేదు, సేఫ్ గేమ్ ఆడుతుందేమో అనిపించింది, అందుకే నేను తనుజని చెయ్యాలనుకుంటున్నాను అంటే, ఇప్పుడు నువ్వున్నావు, ఎప్పుడైనా సంజనాని సేఫ్ గేమ్ అని చెప్పి నువ్వు ఇది చేసావా? లేదు కదా. అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె కరెక్టు, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు కరెక్టు, కానీ ఇలాంటి చిన్న చిన్న వాటికి నామినేషన్ చేయడం కుదరదు కదా అంటూ హోస్ట్ నాగార్జున గట్టిగానే ఇచ్చుకున్నాడు ఇమాన్యుయల్ కి. ఇక ఇందులో భాగంగానే టాస్క్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నువ్వు చాలా బాగా చేసావు, గెటప్ గానీ కామెడీ గానీ అంతా కూడా సూపర్ ఇమాన్యుయల్, కానీ నీదే ఒక విషయంలో నాకు అది నచ్చలేదు అంటే, ఏ విషయం సార్ అంటే, నువ్వు ఆల్రెడీ రెడ్ టీమ్ లో ఉండి బ్లూ టీం వాళ్ళకి ఎలా హెల్ప్ చేస్తావంటూ అడిగారు. లేదు సార్ నేనేమి చెయ్యలేదు సార్ అంటే, సరే ఇమాన్యుయల్ నీ కోసం ఒక వీడియో అంటూ ఏదైతే గౌరవ్ కి అలాగే సంజనాకి వీళ్ళిద్దరికి కూడా తనుజ దగ్గర డబ్బులు దొంగతనం చెయ్యండి, మీరు నైట్ అంతా పడుకోకండి అన్న వీడియో వేసి మొత్తానికి ఇమాన్యుయల్ భాగోతం బయట పెట్టాడనే చెప్పాలి. దీంతో తనుజ నేను షాక్ అయ్యాను సార్, ఇప్పుడు చెప్పు ఇమాన్యుయల్, ఎవరు సింపతి గేమ్ ఆడుతున్నారు, ఎవరు కన్నింగ్ గేమ్ ఆడుతున్నారంటూ తనుజ ప్రశ్నించడంతో, తనుజాన్ని నీ దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడదు గాని కూర్చో ఇమాన్యుయల్, మరి నీ టీం కోసం నువ్వే ఆడాలి కదా, అవతల టీం వాళ్ళకి అలా చెప్పకూడదు కదా, అదేం గేమ్ స్ట్రాటజీ, ఏది ఏమైనప్పటికీ అవతల టీంలో మీ మమ్మీ సంజన ఉండడం వల్లే నువ్వు ఈ వారం కెప్టెన్ అయ్యావు, అది గుర్తుంచుకుంటూ గాలి తీసేశారు ఇమాన్యుయల్ కి. మరి మొత్తానికి వీకెండ్ వచ్చిన నాగార్జున గారు ఇమాన్యుయల్ పై చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.